టీవీలో తను చూసి ఒకడు పిచ్చిగా లవ్ చేశాడు. ఎవరతను? ఎవరో ఏంటో తెలీదు. చాలా నుంచి ఇబ్బంది పెడుతున్నాడంట. నిశ్చితార్థం రోజున ఇంటికే వచ్చేసాడు సార్. సార్ కుర్రాడు చేసిన అల్లరి ఎంత అంతా కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంచోళ్ళండి. అతనికి ఎంతో నచ్చ చెప్పి చూసారండి. వీళ్ళు ఎంత చెప్పినా వాడు వినిపించుకోలేదండి. అంతేకాదండి, తనకు గానీ అమ్మాయి దక్కలేదంటే ఈ కుటుంబంలో వాళ్ళందరూ నరికెత్తా అన్నాడండి. వాడిని చూస్తే గుర్తుపట్టగలవా? అలా అంటారేంటి? అది చచ్చాడు కదండి. ఆ లాయర్కి ఈ గీతమ్మకి నిశ్చితార్థం జరిగిన రోజునే ఆడెక్కడో ఆత్మహత్య చేసుకున్నాడండి. కానీ ఆడు అన్నట్టుగానే దెయ్యమై వచ్చి ఈ ఇంట్లో ఉన్న పిచ్చోడి మీద వాళ్ళు పక్క తీర్చుకున్నాడండి. సార్ ఈ ఇల్లేం కలిసి రాదు. నెంబర్ చూడండి 13. పక్కింట్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అది నీకు కనబడలేదు, కానీ దెయ్యం నీకు కనిపించిందా? పోయా, ఏం విట్టేసయ్యా ఇది? తర్వాత ఎవరు? ఇతనే సార్. వస్తున్నాను సార్. సార్ అతను చెప్పినట్టు దెయ్యాలు పోతాలు ఏం లేవు సార్. ఆ మెంటలోనే చేశాడు సార్ ఈ పని. నిన్న వాళ్ళ ఇంటికి టీవీ చూడటానికి వెళ్ళాను సార్. అయ్యో వాడు చేసిన గొడవ అరుపులు, అందుకే వాడిని రూమ్ లో పెట్టి తలుపులు వేసేశారు సార్. అప్పుడే పిచ్చి కోపంతో ఉన్నాడు సార్. ఆ కోపంలోనే ఈ దారుణం అంతా చేశాడు సార్. మీరు ఎంతమంది చూసారు? ఓ 10-12 మంది ఉంటాం సార్. ఇదిగో ఆ 12 మంది ఎవరో తెలుసుకొని స్టేషన్ తీసుకురా. అలాగే అడ్వకేట్ రామచంద్రరావుని స్టేషన్ రమ్మని. ఓకేనా? రండి రండి. తప్పకుండా. ఇక్కడికి వచ్చి గొడవ చేసి ఆత్మహత్య చేసుకుంది ఎవరు? వాడి అడ్రస్, వాడి గురించి పూర్తి వివరాలు నాకు ఈ రోజే కావాలి. ఎంత ఘోరం జరిగింది. అతను అరెస్ట్ చేశారు సరే, కానీ ఇక్కడ చూసాం ఇంక ఇంట్రెస్టింగ్ విషయం. అతని కోర్టుకి తీసుకువెళ్ళేటప్పుడు అతని కోసం ఒక లాయర్ హాజరయ్యారు. ఆయన పేరు మిస్టర్ రామచంద్రరావు. ఈ రామచంద్రరావుకి గీతకే ఎంగేజ్మెంట్ జరిగింది. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. గీత నీకేం కావాలి? ఎందుకు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావు? ఈ నిశ్చితార్థం జరగకూడదు సార్. ఏంటి టీవీలో ఎన్నిసార్లు వెళ్ళమని చెప్తున్నాను కదా. నేను మీతో మర్యాదగానే మాట్లాడతానుగా. గీతను కనుక నాకు ఇచ్చి చేయలేదు, ఒక్క రోజుల్లో మొత్తం కుటుంబాన్ని వేసేస్తాను, నరికేస్తాను. ఒక్కటి కూడా వదల్లో. తనకి దక్కలేదన్న ఒకే ఒక కారణంగా గీత ఎంగేజ్మెంట్ నాడే తను ఆత్మహత్య చేసుకున్నాడు. వీడెవడో సరైన క్రాక్ లాగా ఉన్నాడు రా. గీత లేకపోతే సంగీత. దీనికోసం సూసైడ్ చేసుకుంటారా ఏంటి? ఈ హత్యలన్నిటికీ కారణము ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ యువకుడి ఆత్మేనని చుట్టుపక్కల ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు టీవీ సీరియల్ లో పోలీస్ ఆఫీసర్ చూసాను, గుర్తుందా? అవును. వాడేరా వీడు? ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశాడు. అదే ఇంట్లో ఊరేసుకు చచ్చాడు. శివ, ఏమీ అర్థం అవట్లేదు. నాకు మాత్రం క్లియర్ గా అర్థమైంది. వీళ్ళందరిలోకి ప్రాణంతో ఉన్నది ఒక్కరే, ఆ లాయర్ రామచంద్రరావు. మనం వెళ్ళి ఆయన కలిసామనుకో, ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. ఏమంటావు? ఐ థింక్ యూర్ రైట్. ఆ లాయర్ ని కనిపెట్టే బాధ్యత నాది. పద. అయ్యో ఏమిటి ఘోరం? ఛానల్ మార్చు. అయ్యో దరిద్రం, మార్చు. అయ్యో నేను చూడలేను బాబు ఈ దారుణాన్ని. ఎందుకు ఇది మారట్లేదు? ఆయనేనా? అవునవును ఆయనే. రాగానే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి మాట్లాడతాను. ఓకే? అడ్వకేట్ రామచంద్రరావు. ఎస్ సార్, నా పేరు మనోహర్. ఇతనే శివ. శివ? హలో. ఎస్ఐ. మీతో ఫోన్ లో మాట్లాడి నేనే సార్. ఏ పని మీద వచ్చారు? సార్, దీని గురించి మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి.
మీరు ఆ కేసు గురించి ఏం తెలుసుకోవాలి? శంకరం ఎందుకు సార్ తన సొంత కుటుంబాన్నే చంపేశాడు? కేవలం టీవీ చూడనివ్వలేదనే కారణం వల్ల అలాగా? లేదు, శంకరం ఈ హత్య చేసే అవకాశమే లేదు. నాకు ఆ కుటుంబం ఎన్నో ఏళ్లుగా తెలుసు. గీత అంటే అతనికి ప్రాణం సార్. ఆ రోజు అక్కడికి ఇంకెవడో వచ్చాడు. సుత్తితో అందరినీ కొట్టి చంపేసి ఆ సుత్తిని అక్కడే పడేసి విడిపోయాడు. శంకరం మధ్యస్థిమితం లేని మనిషి, ఆ సంగతి నాకు తెలుసు. అన్నం పుణ్యం తెలియని అతను డెడ్ బాడీని కౌగిలించుకుని ఏడ్చాడు. ఒంటి నిండా రక్తం అంటుకుంది. నేను చూసేటప్పటికి కూడా అతని కోపం అంతా ఆ టీవీ మీదే ఉంది సార్. టీవీ మీదే ఉంది. ఆ టీవీ అంతటికీ కారణం అనుకుని ఆ సుత్తితో టీవీని పగలగొడుతూ ఉన్నాడు. ఫింగర్ ప్రింట్స్ దాని మీద పడ్డాయి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని అతనికి అగెన్స్ట్ అయ్యాయి. అతన్ని కాపాడని నేను కోర్టులో ఎంతో వాదించాను. కేసు ఓడిపోయాను. ఐ లాస్ట్ ఇట్. శంకరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గవర్నమెంట్ మెంటల్ హెల్త్ కేర్ హాస్పిటల్లో ఉన్నాడు. అవును, అడ్వకేట్ రామచంద్రరావు గారు మీ గురించి చెప్పారు. థ్యాంక్స్. శంకరం ఇక్కడే ఉంటున్నాడా? చాలా సంవత్సరాలుగా, కానీ ఈ మధ్యనే సింగిల్ సెల్లో ఉంచుతున్నాం. ఫర్ 30 years హీస్ బీన్ ఎ మోడల్ పేషెంట్. మా చికిత్సలో భాగంగా పేషెంట్కు రోజు 1 గంట సేపు టీవీ చూపిస్తాం. ఆ రోజు February 21st. ఏమైందో తెలీదు, టీవీ చూస్తూ సడన్ గా వైలెంట్ అయ్యాడు. ఇస్ ఇట్ నార్మల్ టీవీ చూసేటప్పుడు ఇలాంటి వైలెంట్ బిహేవియర్? వెరీ స్ట్రేంజ్. అతను ఏం చూస్తుంటాడనేది మేము ఎంత ట్రై చేసినా కనిపెట్టలేకపోయాం. ఆ తర్వాత సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ వూండ్స్, అంటే తనని తానే గాయపరుచుకోవటం, ఆ రక్తంతో గోడ మీద అడ్డదిడ్డంగా గీతలు గీయటం చేస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడో మాకు అర్థం కావటం లేదు. శంకరాన్ని ఇప్పుడు మేము చూడొచ్చా? చూడొచ్చు. శంకరం, Mano, are you okay? Yeah. ప్రియా, హలో ప్రియా, ఏంటి చెప్పు. ఎక్కడున్నారు? ఇంటికి ఎప్పుడు వస్తారు? నేను ఒక 20 minutes లో వచ్చేస్తాను ప్రియా. రే రే రే, ఇవాళ సీరియల్లో ఏం జరిగిందో అడుగు. ప్రియా, ఒక నిమిషం కట్ చేయకు. ఈరోజు టీవీ సీరియల్లో ఏం వచ్చింది, ఏం జరిగింది? ఏంటి మీకు ఇలా సీరియల్ పిచ్చి పట్టింది? మాకంటే పాడైపోయారు. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. ప్రియా, ఒక నిమిషం ఇలా చూడు. అదంతా పక్కన పెట్టు. ముందు ఈ రోజు టీవీ సీరియల్లో ఏం జరిగిందో చెప్పు. అయ్యో మనో, ఇవాళ సీరియల్ చాలా ఘోరంగా ఉంది. ఇక మేము చూడం. ఏమైంది? ఎవడో ఒకడు ఒక సుత్తి తీసుకుని గాయత్రి ఇంట్లోకి దూరాడు. ఒక్కొక్క రూమ్ కి వెళ్లి దాంతోనే అందరినీ కొట్టి చంపేశాడు.
హంతకుడు ఎవరైనా చూపించారా? చూపించలేదే, ఆ లోగా ఇంకా ఉందని వేసేశారు. మరైతే వాడు ఎవరనేది రేపే తెలుస్తుందా? ఇవాళ ఫ్రైడే, ఇక మండేనే. సరే ప్రియా, అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడా? స్నానం చేస్తున్నారు. సరే, నేను చెప్పేది శ్రద్ధగా విను. ప్రియా, ఇంట్లో ఉన్న తలుపులు కిటికీలు అన్ని జాగ్రత్తగా లాక్ చేసుకో. ఎవరొచ్చినా ఏం చెప్పినా ఏం జరిగినా సరే దయచేసి తలుపులు మాత్రం తెరవకు. నేను చెప్పింది అర్థమైందా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంటికి వచ్చినప్పుడు 3 సార్లు కాలింగ్ బెల్ కొడతాను, అప్పుడు మాత్రం తలుపు తెరవు చాలు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా ప్రియా? ఏంటి సడన్ గా ఏదేదో అంటున్నారు? నన్ను భయపెడుతున్నారా? ప్రియా, ప్రశ్నలు వేయొద్దు దయచేసి. నేను చెప్పింది చెయ్యి. అర్థమైందా? సరే. శివ, ఎవడో ఒకడు మా ఇంటికి రాబోతున్నాడు. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరి చెప్పబోతున్నాడు. శివ, రైట్ రైట్, నువ్వు ఈ కార్ తీసుకుంటే ఇంటికి వెళ్దా. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి మీ ఇంటి చుట్టూ ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేస్తాను. ఎవరు? ఏమైంది? ఏమైంది మనో? ఏమైంది మనో? ఏం లేదు ప్రియా, నువ్వు పడుకో నిద్రపో. మనో మనో ప్రియాని చూసినట్టు చూస్తున్నారు. మనో ఏమైంది? మనో ఏమైంది? నేను ప్రియాని. ఏదైనా పీడకలు వచ్చిందా? మనం ఓకే? పర్వాలేదు మనో, ప్లీజ్ రిలాక్స్, పడుకో.
వస్తున్నారో నాకు